మనకు తెలిసిన టీవీ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో కొత్త కొత్త షోలు ప్లాన్ చేస్తుంటాయి. కానీ ఓసారి ఊహించండి, ఒక రియాలిటీ షో హాంటెడ్ బంగ్లా అయితే అదే జరిగింది. ఈ షో కోసం నలుగురిని సెలెక్ట్ చేశారు. 2 అబ్బాయిలు రోహిత్, కిరణ్. 2 అమ్మాయిలు మాధవి, సునీత. వాళ్ళందరినీ ఒక పాత బంగ్లాకు పంపిస్తారు. బంగ్లా దగ్గరే ఒక చిన్న కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులో టీవీ స్టాఫ్, కెమెరా ఆపరేటర్స్ కూర్చుని 24 గంటలు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తారు. కాంటెస్టెంట్స్ భయపడకపోతే ఎలా? అందుకే మొదటి నుండే ఛానల్ టీం ఒక ప్లాన్ చేసింది. వాళ్లను భయపెట్టేలా ఎఫెక్ట్స్, శబ్దాలు, సడన్ సన్నివేశాలు క్రియేట్ చేయాలి. డోర్లు కదలడం, లైట్స్ ఆరిపోవడం, వింత సౌండ్స్, ఇవన్నీ స్క్రిప్టులో ఉన్నాయి. కానీ వాళ్లకే తెలియదు ఆ బంగ్లా నిజంగానే హాంటెడ్ అని. కాంటెస్టెంట్స్ బంగ్లాలోకి అడుగు పెట్టగానే వాతావరణం భయంగా అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ మొదట ఇంటిని చూసుకుంటారు. అరే వావ్, ఎంత పెద్ద బంగ్లా! మనం 3 రోజులు ఈజీగా ఇక్కడ గడిపేస్తాం. అవును, కానీ ఈ ఇంటి సైలెన్స్ కొంచెం భయంగా ఉంది. భయపడకు, ఇవన్నీ ఛానల్ వాళ్ళు డ్రామా క్రియేట్ చేసేందుకే. సరే, చూద్దాం. నాకు ప్రైజ్ మనీ కావాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను బయటికి వెళ్ళను. రూల్ ప్రకారం రాత్రి ఒక్కో వ్యక్తి వేరువేరు బెడ్రూంలో నిద్రపోవాలి. మొదటి రాత్రి సమయం 12 గంటలు. అందరూ తమ తమ గదుల్లో ఉన్నారు. మాధవి గది లైట్స్ ఒక్కసారిగా ఆరిపోతాయి. ఆమె వాకీటాకీలో వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళిపో. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నాతో ఆడుకుంటున్నారా? కానీ ఎవరూ సమాధానం ఇవ్వరు. కంట్రోల్ రూమ్లో ఉన్న స్టాఫ్ కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళ ప్రాంక్ చేయటం మానేసి సైలెంట్గా కూర్చున్నారు. అంతలో కిరణ్ బాత్రూంలోకి వెళ్ళి బయటకు రాడు. కొద్దిసేపటికి అతని గదిలో నుంచి కేకలు వినిపిస్తాయి. సీసీ కెమెరాలో అతను తన మెడ పట్టుకుని క్రింద పడిపోవటం మాత్రమే కనబడుతుంది. గదిలో ఎవరూ లేరు, కానీ అతని ముఖం భయంతో వంకర తిరిగిపోయి చనిపోయి ఉంటాడు. కంట్రోల్ రూమ్లో కూర్చున్న స్టాఫ్, అరే ఇది మన ప్లాన్ కాదు, ఎవరు చేశారిది అని అరిచేస్తారు. కానీ ఒక్కసారిగా వాళ్లకే ఏదో వింత జరుగుతుంది. కంట్రోల్ రూమ్లో లైట్స్ బ్లింక్ అవుతాయి. మానిటర్లలో ఒక్కసారిగా బ్లడ్ స్టెయిన్స్ కనబడతాయి. అక్కడ కూర్చున్న టెక్నీషియన్లు ఒక్కొక్కరుగా స్పృహ తప్పుతారు. వాళ్లలో కొందరు రక్తం ఉమ్మి చనిపోతారు. ఇప్పుడు కాంటెస్టెంట్స్కి బయట నుండి ఎవరూ సహాయం చేయలేరు. 2వ రోజు 3 మిగిలారు: రోహిత్, సునీత, మాధురి. కిరణ్ ఎక్కడా? వెళ్ళిపోయాడా ఏంటి? నిన్న రాత్రి ఏదో వింత జరిగింది. మనల్ని మోసం చేస్తున్నారనుకుంటున్నా. అంతలో మాధవి తన రూమ్ అద్దంలోకి చూస్తుంది. ఆమె ముఖం బదులు ఒక రాణి ముఖం కనిపిస్తుంది. కళ్లలో అగ్ని, పెదవులపై రక్తం. ఆమె షాక్లో వెనక్కి అడుగులు వేస్తుంది. ఇది ఎవరు? నేను కాదు. మరోవైపు రోహిత్ గదిలో అతని మెడపై వింత గాయాలు కనబడతాయి. అతను అరిచేస్తాడు. నన్ను ఎవరో పట్టుకొని లాగుతున్నారు. కనిపించడం లేదు, కాని ఎవరో ఉన్నారు. 2వ రోజు రాత్రి సునీత కూడా గదిలో వింత శబ్దాలు వింటుంది. నువ్వు బయటికి వెళ్ళలేవు, నువ్వు కూడా చేస్తావు. భయంతో ఆమె వాకీటాకీలో గేమ్ ఆడను అని అంటుంది. కానీ వాకీటాకీలో నుంచి కేవలం ఒకే వాయిస్ వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళలేవు, నువ్వు కూడా చేస్తావు. ఇక నుంచి గేమ్ ప్రైజ్ కోసం కాదు, ప్రాణాలు కాపాడుకోవడమే కష్టంగా ఉంది. ఆ రోజు 3 చనిపోతారు. ఈ కేస్ గురించి వార్తలు బయటకు వెళతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 2 ఆఫీసర్లు వచ్చారు, రాజీవ్, కావ్య. కానీ రాజీవ్ భార్య సరిత కూడా నేను వస్తా అని పట్టుబట్టి వాళ్లతో వచ్చింది. 3 కలిసి ఆ బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లా మొత్తాన్ని సర్వే చేసి కొత్త కెమెరాలు ఫిట్ చేస్తారు. ఇక్కడ నిజంగా ఏం జరుగుతుందో బయట పెడదాం అని అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా అదే వింత అనుభవాలు మొదలవుతాయి. మొదట సరితకు ఆత్మ ఆవహిస్తుంది. ఆమె ఒక్కసారిగా భయంకరంగా నవ్వుతూ, నీకు తోడుగా నేను లేను, నేను వేరే వాళ్ళను కోరుకుంటున్నా. ఆమె తన గదిలో రాత్రంతా ఒక తెలియని భాషలో మంత్రాలు జపిస్తుంది.
గోడలపై రక్తంతో వ్రాయడం మొదలుపెడుతుంది. రాజీవ్, కావ్య ఇద్దరూ ఆమెను కట్టేస్తారు. కానీ ఆ ఆత్మ వదలదు. తరువాత రాజీవ్ని కూడా ఆత్మ ఆవహిస్తుంది. అతను కావ్య గొంతు నులిమి చంపేస్తాడు. తరువాత స్పృహ వచ్చాక ఫుటేజ్ చూసి తానే చేశాడని గ్రహించి ఏడుస్తాడు. సరిత భయపడి ఎలాగో కట్లు విప్పుకొని రూంలో దాక్కుంటుంది. అక్కడే ఒక పాత డైరీ కనబడుతుంది. అందులో ఈ బంగ్లా గురించి వ్రాసి ఉంటుంది. ఏళ్ల క్రితం ఈ బంగ్లాను ఒక రాజు నిర్మించాడు. అతను ఒక అందమైన యువతిని చూసి ఆకర్షణకు లోనై రెండో పెళ్లి చేసుకున్నాడు. కాని ఆ యువతి రాజుకు విధేయురాలు కాలేదు. ఆమె ఒక మంత్రవాదితో సంబంధం పెట్టుకుంది. విషయం రాజుకు తెలిసి కోపంతో ఆమెను చంపేశాడు. ఆమె ఆత్మ ప్రతీకారం కోసం ఇక్కడే బంధించబడింది. రాజు కూడా మరణించి అతని ఆత్మ కూడా ఇక్కడే చిక్కుకుంది. ఇప్పుడు ఈ బంగ్లా ఇద్దరి ఆత్మల బంగ్లాలా మారింది. రాత్రి రాజీవ్కి రాజు ఆత్మ ఆవహిస్తోంది. నా రెండో భార్య నువ్వే. నువ్వు కూడా మోసం చేస్తావు అంటూ కేకలు వేసి సరిత గొంతు పట్టుకుంటాడు. పక్కనే ఉన్న రాడ్తో రాజీవ్ తల మీద బలంగా కొడుతుంది. రాజీవ్ స్పృహ కోల్పోతాడు. సరిత తన భర్తను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కారు ఎక్కించి బయలుదేరుతుంది. అడవిలో కొద్ది దూరం వెళ్ళాక రాజీవ్ లెగుస్తాడు. సరిత వీపు తూసి నవ్వుతాడు. ఒక్కసారిగా కారు బంగ్లా వైపు తిరగడం మొదలవుతుంది. నువ్వు కారు ఎందుకు వెనక్కి తిప్పుతున్నావు? రాజీవ్ మాత్రం వింతగా నవ్వుతూ, ఇక్కడి నుంచి ఎవ్వరూ బయటకు వెళ్ళలేరు. మన ఇల్లు ఇదే. కారు బంగ్లా గేటులో మూసుకుపోతుంది. డోర్లు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి.